కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సామాన్యులు కార్యకర్తలపైన అక్రమ కేసులు బనాయిస్తున్నారని మాజీ మంత్రి విడుదల రజనీ అన్నారు. 2019లో సోషల్ మీడియాలో పోస్టుల విషయంలో తనపై ఎస్సీ/ఎస్టీ కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి హైకోర్టు ఆదేశాలతో చిలకలూరిపేట పోలీస్ స్టేషన్ కు విడుదల రజనీ హాజరయ్యారు. అనంతరం ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో హత్యలు, హత్యాయత్నాలు జరుగుతున్నాయని, ఇప్పటివరకు 70కి పైగా జర్నలిస్టులపై కేసులు పెట్టారని విడుదల రజనీ ఆరోపించారు. విద్యుత్ ఛార్జీలు తగ్గించమని నిరసన ర్యాలీ చేస్తే ప్రతిపక్ష గొంతు వినపడకూడదని కుట్రతో తనపై అక్రమ కేసులు పెట్టారని అన్నారు. కూటమి నేతలు దోపిడీలను ప్రశ్నించిన వారిపై ప్రభుత్వం పెట్టే కేసులకు తాము భయపడబోమని విడుదల రజనీ తెలిపారు. అధికారంలోకి వీళ్ళు వచ్చిన దగ్గర నుంచి మనం చూసినట్టయితే సామాన్య ప్రజల దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దాదాపు యాక్టివ్ గా ఉండేటువంటి ప్రతి ఒక్కరు మనం చూసుకున్నట్టయితే 2500 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు నమోదు చేశారు. దాదాపు 800 మంది మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళ మీద హత్యాయత్నం జరిగింది. 390 మంది మీద దాదాపు హత్యలు, హత్యా ప్రయత్నాలు, హత్యకు గురైనటువంటి పరిస్థితులు. 700 మంది మీద సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద అక్రమ కేసులు నమోదు చేశారు. అది ఎంతవరకు వచ్చిందంటే ఇక్కడ ఉన్నటువంటి మీలాంటి జర్నలిస్టుల వరకు కూడా 70 మందికి పైగా జర్నలిస్టులను కూడా ఈ రెడ్ బుక్ చేరుకుంది. ఈ విధంగా ప్రతి సామాన్యుడి దగ్గర నుంచి కూడా ఎవ్వరికీ రక్షణ లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలను, మాజీ ఎంపీలను, మాజీ మంత్రులను, ఐఏఎస్లను, ఐపీఎస్లను, ఆఖరికి మీ జర్నలిస్టుల దాకా కూడా మరి ఈ రెడ్ బుక్ ఏ విధంగా ప్రభావం చూపుతుందో ఒకసారి రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి.